రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపైన సంపూర్ణంగా సమ్మె జరుగుతుంది. 95% కార్మికులు గైర్హాజరై మా నిరసనను వివిధ రూపాల్లో చూపడం జరిగింది. గతంలో 2.5 సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకు రావడానికి ఆర్టీసీ కార్మికులు కొంత పాత్ర ఉంది. రామాయణంలో ఉడతలేక మాకు వచ్చిన పాత్ర అనుకోండి. దయచేసి ప్రభుత్వాన్ని నేను విన్నవిస్తున్నా, మేము ఉద్యమ కోరికలు కోరలేదు. మీరైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఆ రోజు న్యాయమైన డిమాండ్లను పెట్టిన మీరు పెట్టిన డిమాండ్లను పరిష్కరించమంటున్నాం. గత ప్రభుత్వంలో మేము సమ్మె చేస్తే ఇదే సర్నా స్టేడియంలో మీరే ఆ రోజు డబ్బులు ఖర్చు పెట్టి మా కార్మికులకు అందరికీ సంఘీభావం ప్రకటించారు. ఇలా ప్రభుత్వం నీ చేతిలో ఉంది, అధికారం నీ చేతిలో ఉంది, ఈ సమస్యను పరిష్కరించాలని మేము కోరుతున్నాము. విలీనంతో పాటు అపాయింట్మెంట్ డే ప్రకటించాలి, యూనియన్ల పునరుద్ధరణ, దాంతోపాటు జీతభత్తుల సవరణ, పెండింగ్ 2017 సంబంధించిన ఏరియాస్ రిటైర్మెంట్ వాళ్ళకి అందరికి ఇవ్వాలి. ఇలా ఎన్నో డిమాండ్లు ఉన్నాయి, చాలా డిమాండ్లు ఉన్నాయి. మీరు కొన్ని పనులు చేసారు, మేము చేయలేన్నాం, టీవీలో చెప్తున్నారు చేసారు. మీరు 100కు 100 పనులు చేయాలి, చాలా చేసారు. మీరు ఇప్పుడు మొత్తం బాధలు చేయమని అడుగుతున్నాం, మిమ్మల్ని 25% చేయమంటున్నాం. ఇప్పుడు ఇంకా 2 నెలలు ఆటలు చేయండి, మేము కోరుతున్నాం అది. కానీ ఇలాంటివి చేయకుండా నేను పలానా అప్రోచ్ చేసిన పలానా ప్రభుత్వంలో నీకేమొచ్చి వాడు ఏమీ ఎదిగిన నిలిచాం. మేము వాళ్ళు అందిస్తే నేను తెస్తాం. 60 ప్రజల్లో ఆ ప్రభుత్వము మమ్మల్ని ఇబ్బందులు గురించిందని నేను తీసుకుంటామని జరిగింది. ఆ ప్రభుత్వంలో 44% జీతాలు కూడా తీసుకున్న సందర్భం ఉండే. మరి ఆ రోజు సమ్మెలో ఒక దమనకాండ చేసి ఆర్టీసీ కార్మికుల పైన ఎంత హరాస్మెంట్ చేసిన దాన్ని నిరసనగానే ఆ రోజు చెప్పినాం. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైపు మేము మొగ్గు చూపినా కాంగ్రెస్ ప్రభుత్వం ఓటేయమని తెలంగాణ మజదూరుగా ఆ రోజు నేను డిక్లేర్ చేసిన, 6 రోజుల ముందే డిక్లేర్ చేసిన. టీఆర్ఎస్ ముందు పెట్టండి, కాంగ్రెస్ గెలిపించని చెప్పినాం. మేము ఎందుకు చెప్పినాం అంత ధైర్యంగా? దాని మా కార్మికులు పూర్తి స్థాయిలో గెలిపించినట్టు ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పినాం. మేము కూడా ప్రజల్లో ఒక భాగం కాబట్టి మమ్మల్ని మా ఆర్టీసీ కార్మికులను ప్రజలుగా స్వీకరించి మా సమస్య పరిష్కారం కోరుతున్నాం.